పాలిటిక్స్లో లాబియింగ్, లాజిక్ రెండూ తెలిసుండాలి. అవి తెలియకపోతే రాణించడం చాలా కష్టం. ఈ రెండింటిలో సిద్ధహస్తుడు ఆ నాయకుడు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని పట్టాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరిని వంచాలో తెలిసిన వ్యక్తి. పార్టీలు మారినా, వివాదాలు ఉన్నా అధికార పార్టీలో తన సతీమణికి టికెట్ తెచ్చుకున్నారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు ఆయనపై తిరుగుబాటు మొదలైంది. టికెట్ దక్కినా సంతోషం కోల్పోయిన ఆ నాయకుడు ఎవరు? ఇందుకే ఏమా కదా. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యంగా అధికార పార్టీలో అసంతృప్తుల నిరసనలతో రగులుతోంది. దీనికంతటికీ కారణం మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్. ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైనా కొత్త అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే విజయం తప్పదన్న సెంటిమెంట్ ఉంది. 2009లో ఇలాగే ఒక సాధారణ వ్యక్తిగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు సాయిరాజ్. అయితే ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఆ పార్టీనే కాదని జంప్ అయ్యారు. ఎమ్మెల్యే పదవి ముగియకుండానే వైసీపీలో చేరిపోయారు. కానీ అక్కడ 2014లో టికెట్ రాకపోవడంతో అధినేత జగన్పై మీడియా ముందే తీవ్రంగా విమర్శించారు. దీంతో వైసీపీ సాయిరాజ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే లాజిక్, లాబియింగ్ బాగా తెలిసిన సాయిరాజ్ 2019లో వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ ఎత్తివేసేలా చేసుకున్నారు. అంతేకాదు ఆయనకు ఆ ఎన్నికల్లో టికెట్ కూడా ఇచ్చింది. జగన్ వేవ్ ఉన్నా టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్పై విజయం సాధించలేక బొక్కబోర్లా పడ్డారు. రెండు 2019లో ఓడిన సాయిరాజ్కు వైసీపీ పార్టీ అధిక ప్రాధాన్యమిచ్చింది. ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్తతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ పదవి కూడా కట్టబెట్టింది. ఇచ్చాపురంలో టీడీపీకి ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో సాయిరాజ్ సతీమణి పిరియా విజయకు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవి కట్టబెట్టి అందలం ఎక్కించింది. అయితే గడిచిన 5 సంవత్సరాలుగా సాయిరాజ్ పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోగా పార్టీలో బలమైన నాయకులను తొక్కుకుంటూ పోయారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఇచ్చాపురంలో వైసీపీ నాయకులంతా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఎన్నికల్లో బలమైన సామాజిక వర్గాలైన రెడ్డి, యాదవ సామాజిక వర్గాలకు టికెట్ ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ 2 కులాల్లో ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కలిసి పనిచేద్దామని తీర్మానం చేసుకున్నారు. ఈ విషయం అధిష్టానం వరకు చేరుకోగానే ఇచ్చాపురం మున్సిపాలిటీలో 2 పర్యాయాలు చైర్పర్సన్గా చేసిన పిలక రాజ్యలక్ష్మికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్టు టాక్ నడిచింది. దీనిపై సాయిరాజును కూడా ఒప్పించే ప్రయత్నం చేశారట. లాబియింగ్ చేయడంలో సిద్ధహస్తుడైన సాయిరాజ్ అధిష్టానాన్ని ఎలా మేనేజ్ చేశారో కానీ అనూహ్యంగా సాయిరాజ్ సతీమణి ప్రస్తుత జెడ్పీ చైర్మన్ పిరియా విజయకు టికెట్ అనౌన్స్ చేసేలా చేసుకున్నారు. సాయిరాజ్పై మొదటి నుంచి అసంతృప్తితో ఉన్న నాయకులు ఇప్పుడు అధిష్టానం ప్రకటనతో మరింత రగులుతున్నారట. నియోజకవర్గంలోని ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలతో పాటు ఇచ్చాపురం మున్సిపాలిటీ వైసీపీ నాయకులు సాయిరాజ్ చేపడుతున్న పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 4 మండలాల్లో ఒక్క ఇచ్చాపురం మండలంలోని జెడ్పీటీసీ, ఎంపీపీలు, కంచిలి ఎంపీపీ మాత్రమే సాయిరాజ్తో ఉన్నారట. ఇక మిగిలిన నాయకులంతా దాదాపు పార్టీలో 90% మంది పిరియా విజయ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారట. దీంతో పరిస్థితులు చక్కదిద్దాలని రీజనల్ కోఆర్డినేటర్ చిన్న శ్రీనుకు ఇచ్చాపురం బాధ్యతలు అప్పగించారు. అసంతృప్తిలో ఉన్న నాయకులను సమన్వయపరచడానికి వచ్చిన చిన్న శ్రీను వద్ద వారు తమ గోడును వెళ్లగక్కారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన సాయిరాజ్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేశాడని ఆవేదన చెందారట. ఓట్లు లేని నాయకులకు పదవులు కట్టబెట్టి జనాకర్షణ ఉన్న నాయకులను సాయిరాజ్ పూర్తిగా అణచివేశారని చిన్న శ్రీనుకు చెప్పారట. సాయిరాజ్ తండ్రి పిరియా రాజారావు నియోజకవర్గంలో షాడోగా వ్యవహరిస్తూ కార్యకర్తలకు, నాయకులకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇచ్చాపురం కంచుకోటగా ఉన్న టీడీపీని ఢీకొట్టాలంటే ఇప్పటికైనా కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారట. బలమైన రెడ్డికా, యాదవ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే గ్రూప్ తగాదాలు లేకుండా టీడీపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారట. 4 మండలాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు మొత్తంగా సాయిరాజ్ జెడ్పీ చైర్మన్ విజయపై ఫిర్యాదు చేశారట. అధిష్టానం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. ఈ సమయంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. ఇచ్చాపురంలో నేతలంతా ఏకతాటిపైకి వచ్చే అవకాశం కూడా లేదు. మరి అధిష్టానం వీటిని చక్కబెడుతుందా? టీడీపీ కోటలో విజయం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.